దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కాపుదలలో మనం ఉన్నప్పుడు మనకు అపాయాలు రావు. మన ప్రాణము దేవుని హస్తాలలో దాచబడి ఉంటుంది. ఎందుకంటే మనలను సృష్టించింది దేవుడే, మనల్ని పుట్టించింది దేవుడే, మనల్ని పెంచి పెద్ద చేసి పోషించి సంరక్షిస్తుంది దేవుడే. ఏ అపాయము రాకుండా కంటికి రెప్పవలే ఆయన కాపాడుతూ మనకు ఆయుష్ను, జీవమును, ఊపిరిని సమస్తమును కలుగు చేసింది జీవాధిపతి అయిన దేవుడే, మన రక్షకుడైన యేసు ప్రభు వారేనండి. అందుకే ఆయన సెలవిస్తూ ఉన్నాడు తన భక్తుడి ద్వారా. కీర్తనల గ్రంథము 121 చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడతానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఎందుకు నీవు భయపడుచున్నావు? ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు? ఎందుకు నీవు వేదనలోకి వెళ్ళిపోయి ఉన్నావు? ఎందుకు నీవు నిట్టూర్పుండి నీ బ్రతుకు మీద ఆశ విడిచి వేసుకుంటున్నావు? ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడునండి. మన ప్రాణములు మన చేతుల్లో లేదు, డాక్టర్ల చేతుల్లో లేవు, సైంటిస్టుల చేతుల్లో లేవు, రాజకీయ నాయకుల చేతుల్లో లేవండి. జీవము కలిగినటువంటి దేవుని హస్తములో దాచబడి ఉన్నది. మనకు ఊపిరిని, ప్రాణమును, జీవమునిచ్చినటువంటి జీవాధిపతి అయిన యేసునాథుని హస్తాలలో మన ప్రాణము భద్రంగా దాచబడి ఉన్నది. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. నీకు ఏర్పడిన పరిస్థితులను బట్టి, నీవు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి నువ్వు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన నీ ప్రాణము కాపాడును. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిడి కావచ్చు, ఇతరులు నిన్ను మోసం చేసి అగమ్యమైన పరిస్థితిలో, దిక్కు తోసని స్థితిలో నువ్వు పడిపోయి ఉండొచ్చు. వ్యాపారంలో లాస్ వచ్చి ఉండొచ్చు, బిజినెస్ నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పటికీ నీవు భయపడవద్దు. ఆయన నిన్ను కాపాడతారు. నీ ప్రాణమును దేవుడు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మీ పరిస్థితులన్నీ వివరించి ప్రార్థన చేయండి. ప్రభువా, మా పరిస్థితి ఇది, ఇదిగో ఈ పని చేసి నేను ఇలా నష్టపోయి ఉన్నాను, ఈ పరిస్థితి నాకు సంభవించి దిక్కు తోచని స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని నీవు యథార్థ హృదయంతో దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆకాశమందున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడుతాడు. నీకు సంభవించినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కృపతో నిన్ను నింపుతాడు. అద్భుతాలు మీ జీవితంలో జరిగింపు చేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.